హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మమతా నిఖిలేష్. వెల్కమ్ టు మై ఛానల్. సో మీకు థంబ్నైల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా అసలు ఏం జరిగింది ఏంటి అనేది. సో అయితే యాక్చువల్లీ నేను నిఖిల్ రీల్స్లో ఒక వీడియో పెట్టాడు. సో ట్రాన్స్ఫర్మేషన్ లాగా, సో సర్జరీ ఆఫ్టర్ సర్జరీ జిమ్కి వెళ్ళి సో ఎలా రికవర్ అయ్యాడు ఏంటి అనేది ఒక వీడియో పెట్టాడు. సో దాంతో చాలామంది ఏం జరిగింది, అసలు ఏం సర్జరీ ఏంటి అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. సో యాక్చువల్లీ ఏం జరిగింది అని అంటే ఇది నీ సర్జరీ అన్నమాట, మోకాలికి సర్జరీ జరిగింది. అయితే ఫస్ట్ నీలో పెయిన్ వస్తే మేము ఫిజియోథెరపీ చేయించుకుందాం అనేసి వెళ్ళిపోయాము. సో ఫిజియోథెరపీ చేపిస్తే ఫస్ట్ కొంచెం అంటే పెయిన్ హీల్ అయినట్టు అనిపించింది. కానీ మళ్ళీ తర్వాత ఒక 15 days తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. సో కొద్దిగా అందులోనే డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి కదా ఫిజియోథెరపీలోనే, సో లేజర్ ట్రీట్మెంట్ అలాంటివి. సో దానికి వెళ్దాము, కొద్దిగా హై ఎండ్ ట్రీట్మెంట్కి వెళ్దాము అని అంటే సరే అనేసి ఈ లేజర్ ట్రీట్మెంట్కి కూడా వెళ్ళడం జరిగింది. కానీ లేజర్ ట్రీట్మెంట్ ఒక 10 to 15 days తీసుకున్న తర్వాత కూడా ఏమంటారు అసలు ఎలాంటి రిజల్ట్స్ అనేవి రాలేదు. పెయిన్ కంటిన్యూ అయింది. అండ్ నడుస్తూ ఉంటే మనం ఇలా స్టెప్ వేస్తూ ఉంటే టక్ 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 మన సౌండ్ రావడం, అండ్ మధ్యలో ఈ నీ ఏదైతే ఉంటుందో దాని లోపల స్ట్రక్ అవుతున్నట్టు అనిపించడం, ఇలా కూర్చోలేకపోవడం, సో కింద కూర్చోలేకపోవడం, ఇలాంటివి చాలా జరిగాయి అన్నమాట. సో అప్పుడు ఇంకా ఫిజియోథెరపీ అతను ఏం చెప్పారు అని అంటే, మాకు తెలిసిన తను మా ఫ్యామిలీ ఫ్రెండ్, సో ఇదేదో కొద్దిగా సీరియస్గా ఉంది సిచ్యువేషన్, సో ఒకసారి ఎంఆర్ఐ తీద్దాం, ఏదో పెద్దగా ఉన్నట్టుంది అనేసి తను అన్నప్పుడు మేము ఎంఆర్ఐ తీయడం జరిగింది. సో ఎంఆర్ఐకి వెళ్ళిన తర్వాత ఎంఆర్ఐ తీసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే నీ లోపల చాలామందికి ఏమో లెగ్మెంట్ టేర్ అవుతూ ఉంటుంది చాలామందికి. సో ఇది లెగ్మెంట్ టేర్ కన్నా ఎక్కువ, సో నెక్స్ట్ లెవెల్ అన్నమాట మెనిస్కస్. సో మనకి ఈ లెగ్ లోపల ఒక జెల్ లాగా ఉంటుంది. సో ఆ జెల్ లాంటిది ఏంటి అంటే టేర్ అయిందన్నమాట. సో టేర్ అయిపోయి ఒక చిన్న ఇట్లా సన్నతి ఏమంటారు స్ట్రిప్ లాగా దీని లోపల నీ లోపల వేలాడుతుంది అన్నమాట. సో ఇలా వేలాడుతూ అది మధ్యలో నీ లోపల స్ట్రక్ అవ్వడం, అండ్ చిన్న చిన్న ముక్కల్లాగా కట్ అయిపోయి ఇక్కడ ఉండే మనకి నీ లోపల ఉండే లిక్విడ్ లోపల అది తిరుగుతూ ఉండడం. నీ అనేది ఇలా ఉంటుంది కదా, సో మనం మూవ్ అయినప్పుడు ఇలా అవుతూ ఉంటుంది. వీటి లోపల ఆ చిన్న చిన్న పార్టికల్ స్ట్రక్ అవ్వడం, ఆ స్ట్రిప్ సడన్గా మధ్యలోకి రావడం, అప్పుడు టక్ టక్ అని సౌండ్ రావడం, ఇలాంటిది జరిగిందన్నమాట. సో ఇలా మెనిస్కస్ టేర్ అయింది అనేసి చెప్పారు. సో అప్పుడు తను మాకు ఏం చేశారు అంటే నెక్స్ట్ ఏమంటారు సర్జన్కి రికమెండ్ చేశారు. నీ సర్జన్కి, ఆర్థోపెడిక్ ఉంటారు కదా, నీ సర్జన్కి రికమెండ్ చేస్తే మేము అక్కడికి విజిట్ అవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం డాక్టర్ ఏమంటారో, మెడిసిన్తో తక్కువ అవుతుందో లేదో చూద్దాం, మీరు అక్కడికి వెళ్ళండి అని అంటే మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. సో వెళ్ళిన తర్వాత డాక్టర్ ఒక 3 daysకి అలా పెయిన్ కిల్లర్ అలాంటివి యాంటీబయాటిక్స్ ఇచ్చారు. సో ఇది మ్యాక్సిమం తగ్గదు, కాకపోతే ఇలానే మీరు కావాలి అనుకుంటే కొన్ని డేస్ సర్జరీ వెంటనే వద్దు అని అనుకుంటే కొన్ని డేస్ ఇలానే మెడిసిన్స్తోని కంటిన్యూ చేయొచ్చు అని అన్నారు. కాకపోతే ఆ టేర్ పెద్దగా అయితే కూడా ప్రాబ్లమే మళ్ళీ అని చెప్పారు. సో మెడిసిన్ ఒక 3 days యూజ్ చేసిన తర్వాత కూడా ఎలాంటి రిజల్ట్స్ అనేవి రాలేవు. సో అప్పుడు మేము ఏం చేసాము అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే సో ఇది తగ్గదు, ఇంకా మనము సర్జరీకి వెళ్ళిపోదాము అనేసి చెప్పారు. సర్జరీ అనేలోపు మేము షాక్ అయిపోయాం, ఎందుకంటే ఇంత చిన్న ఏజ్లో నీ సర్జరీ అని అంటే కొద్దిగా భయం అవుతుంది కదా. సో అందుకు డాక్టర్తో అన్నీ మాట్లాడిన తర్వాత మాకు ప్రతి ఒక్కటి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మాకు ట్రీట్ చేసిన డాక్టర్ వచ్చేసి ఈశ్వర్ పాటిల్. సో తను ఆర్థోపెడిక్ సర్జన్, చాలా బాగా చేస్తారు. మాకైతే చాలా బాగా జరిగింది ట్రీట్మెంట్. సో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇలా ఉంటుంది ఏమి ఉండదు, ఒక 1 monthలో మీకు హీల్ అయిపోతుంది, సో మీరు ఎక్కువ టెన్షన్ తీసుకోవడం అవసరం లేదు. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటి అని అంటే వెయిట్. సో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కొద్దిగా కష్టం ఈ నీ సర్జరీ అనేది.
ఇలా వెయిట్ నార్మల్గా ఉన్న వాళ్ళకైతే అసలు ఏం అవ్వదు. సో అండ్ నిఖిల్ నార్మల్గా ఎలాగో బక్కగానే ఉంటాడు కాబట్టి తొందరగా హీల్ అయిపోతుంది, తొందరగా నడవగలుగుతాడు అని చెప్పారు. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి నీ సర్జరీస్ అవుతే వాళ్ళు లేచి నడవడం చాలా కష్టం అండ్ ఆ నీ మీదనే వెయిట్ పడుతుంది. సో తనకి ఈజీగా హీల్ అయిపోతుంది, జస్ట్ 1 month రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పారు. అయితే ఇదంతా పక్కన పెడితే మాకు ఇంకా వచ్చిన మెయిన్ సర్జరీ ఒక టెన్షన్ అయితే, దానికన్నా ముందు ఫినాన్షియల్గా సో మనీ రిలేటెడ్ అవన్నీ కూడా చాలా ఆలోచించుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే శాలరీ ఉంటేనే మనం ఈఎంఐలు కట్టగలం. సో ఈఎంఐస్ కానీ అన్నీ కూడా సెట్ చేసుకోవాలంటే అట్లీస్ట్ 2 months పడుతుంది అని అన్నారు. అండ్ ఆఫీస్లో కన్సల్ట్ అవుతే లీవ్స్ ఇస్తాము, కాకపోతే శాలరీ అనేది రాదు అని చెప్పారు. సో ఎల్ఓపి వేసుకోండి అని చెప్పారు. సో 2 months ఎల్ఓపి అని అంటే ఈఎంఐస్ చాలా కష్టం అవుతుంది 2 monthsకి. సో సేవింగ్స్ ఏం లేవు, కాకపోతే సర్జరీ తప్పదు. సో సరే ఏదో ఒకటి చేద్దామనేసి ఫిక్స్ అయిపోయి సర్జరీకి వెళ్ళిపోదాం అనుకున్నాము. అండ్ సర్జరీ వచ్చేసి ఇన్సూరెన్స్ త్రూ అయిపోతుంది. కొద్దిగా మీరు ఒక 50,000 వరకు అలా మీ ఓన్గా ఖర్చులు అవి ఇవి మెడిసిన్స్ బయట ఛార్జెస్ అవి ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ అవుతాయి అని చెప్పారు. సో సరే అనేసి ఫిక్స్ అయిపోయాము. ఫిక్స్ అయిపోయిన తర్వాత మేము డాక్టర్ని కన్సల్ట్ అయిన 3 daysకే సర్జరీ అనేసి చెప్పేశారు. సో వెంటనే సర్జరీ చేసేసారు. అయితే సర్జరీ అప్పుడు నాకు భయమైన ఒక విషయం ఏంటి అని అంటే, వాళ్ళు ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళేటప్పుడు ఏం అంటే ఒక వీడియో తీసుకోవడం జరిగింది. సో నేను నా వీడియో తీసుకోవడం జరిగింది. సో తనకి అనెస్థీషియా ఇచ్చినప్పుడు మామూలుగా అయితే ఎవరికి ఏం అవ్వదు. సో 99% ఎవరికి అవ్వదు, కాకపోతే lakhsలో 1000sలో ఒక్కరికి మాత్రమే అలా అవుతుంది. కాబట్టి అలా ఏమైనా కానీ దానికి మాకు సంబంధం లేదు. సో నడుములకు ఇంజెక్షన్ ఇస్తారు కదా అనెస్థీషియా, సో ఏమైనా జరిగితే మాకు సంబంధం లేదు. సో హాస్పిటల్కి ఏం సంబంధం లేదు, నా ఇష్టంతో మా హస్బెండ్కి నేను సర్జరీ చేయించుకుంటున్నాను, ఏమైనా కానీ హాస్పిటల్కి సంబంధం లేదు అని నాతో ఒక వీడియో తీసుకోవడం జరిగింది. ఫస్ట్ అడిగారు మీకు ఓకే అంటేనే వెళ్దాము అనేసి, ఓకే అనేసి చెప్పాను. కాకపోతే కొంచెం భయం వేసింది. ఎందుకు అని అంటే సర్జరీ తర్వాత కొంతమందికి కాళ్ళు మళ్ళీ మత్తు వదిలిన తర్వాత కొంతమందికి పనిచేస్తాయి, చాలా రేర్, ఎవరికో ఒకరికి అలా అవుతుంది అనేలోపు నాకు చాలా భయమైంది అండ్ భయమేసింది. సో ఇదంతా పక్కన పెడితే ఆపరేషన్ అయిపోయింది. ఆపరేషన్ తర్వాత ఏమంటారు మళ్ళీ రూమ్కి షిఫ్ట్ చేయడం, ఐసీయూలో ఉంచిన తర్వాత ఒక ½ day ఐసీయూలో ఉంచారు. ఐసీయూలో ఉంచిన తర్వాత మళ్ళీ రూమ్కి షిఫ్ట్ చేయడం జరిగింది. రూమ్కి షిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే సర్జరీ అయినా 4 hours తర్వాత మత్తు వదులుతుంది అని చెప్పారు. కాకపోతే 4 hours 6 hours కూడా అయిపోయింది, అయినా కానీ తనకి స్పర్శ తెలియట్లేదు అని అన్నారు. ఇంకా నాకు చాలా భయం వేసింది, ఇదేదో తేడాగా ఉంది, 4 hoursలోనే మత్తు వదులుతుంది అని చెప్పారు, 6 hours కూడా అయిపోయింది, ఇంకా ఎందుకు ఇలా అవుతుంది, ఏమైనా ఇష్యూ అని నేను కొంచెం భయపడ్డా. ఎందుకంటే డాక్టర్స్ వీడియో తీసుకోవడం జరిగింది కదా, అలాంటిది ఏమైనా జరిగిందా అని భయం వేసింది. కాకపోతే ఆఫ్టర్ 6 hours 7 hours ఆ టైంలో మెల్లిమెల్లిగా తనకి స్పర్శ పెయిన్ రావడం అవి స్టార్ట్ అయ్యాయి. ఓకే అనేసి అప్పుడు కొంచెం హ్యాపీగా ఉన్నాను. అండ్ 2 days అలా హాస్పిటల్లో ఉంచుకున్న తర్వాత ఏమంటారు అది రోబోటిక్ సర్జరీ అలాంటిది ఏదో చేశారు, హోల్స్ పెట్టారు నీస్కి, ఇక్కడ 2 holes ఇక్కడ 2 holes పెట్టారు, స్క్రూ హోల్స్ సర్జరీ అంట. సో ఆ హోల్స్ పెట్టి ఆ సర్జరీ చేయడం జరిగింది. తర్వాత ఒక 15 days అలా అయిన తర్వాత స్టిచ్చెస్ వేశారు, మళ్ళీ ఆ హోల్స్ స్టిచ్చెస్ వేయడం జరిగింది. 15 days తర్వాత అలా ఆ స్టిచ్చెస్ అనేది తీసేయడం జరిగింది. అండ్ మాకు ఈ ఎంఆర్ఐకి వీటికి ఈ ఖర్చులు బయట ఖర్చులు ఉంటాయి కదా, క్యాబ్స్ అని తీసుకుపోవడం తీసుకురావడం, సో మనకి వీల్ చైర్ ఇట్లాంటివి అన్నీ ఉంటాయి కదా హాస్పిటల్లో చిన్న చిన్న ఖర్చులు, ఇవన్నీ మాకు ఒక 50K మా ఓన్ మనీ అయ్యాయి ఇన్సూరెన్స్ ఉన్న తర్వాత కూడా. సో అవి కామన్, అసలు ఏం లేకుండా ₹1 లేకుండా మనం బయటికి రావడం జరగదు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత. అది ఇంకా నీ సర్జరీ అంటే మాకు బిల్ వచ్చేసి 1,50,000 అయింది.
అండ్ ఇన్సూరెన్స్ వాళ్ళు కంప్లీట్గా ఇవ్వలేరు. ఎందుకు అంటే ఆ సర్జరీకి 1 lakh చేంజ్, 1,20,000 ఆ రేంజ్ వరకు ఇవ్వగలం, మిగతాది మేము పే చేయము ఆ సర్జరీకి అంతే అమౌంట్. సో మీకు హాస్పిటల్ వాళ్ళు ఏమంటారు విఐపి రూమ్ అలాంటివి ఇవ్వడం వల్ల మేబీ ఛార్జెస్ ఎక్కువ పడి ఉంటే వాటికి మేము పే చేయలేము అని అన్నారు. సో అక్కడ ఒక 20,000-30,000 పే చేయాల్సి వచ్చింది. మొత్తం కంప్లీట్గా 50,000 అయ్యింది సర్జరీకి. సో ఇది 1.5 month కంప్లీట్ రెస్ట్ తీసుకున్న తర్వాత తక్కువైపోయింది. తను స్టాండ్ మీద నడవడం జరిగింది. కాకపోతే స్టాండ్ మీద కూడా డాక్టర్ 1 month అలా అన్నారు, కానీ నిఖిల్ అంత ఓవర్ వెయిట్ లేదు కాబట్టి ఈజీగా ఒక 15-20 డేస్లోనే నార్మల్గా నడవడం స్టార్ట్ చేశారు. అండ్ కొన్ని ఎక్సర్సైజులు చెప్పారు, మూమెంట్స్. సో ఎలా చేయాలి ఏంటి అనేది అవి రెగ్యులర్గా చేస్తూ ఉంటే సో నార్మల్గా మూమెంట్ వచ్చేసింది లెగ్. కాకపోతే ఏమంటారు సర్జరీ అయిన తర్వాత పెయిన్ కన్నా సర్జరీ ముందే చాలా పెయిన్ ఉండే. అసలు ఇది ఎందుకు జరిగింది అనేది అసలు విషయం చెప్పలేదు కదా. సో ఇది జరగడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఓవర్ వెయిట్ ఉండి కింద పడడం, దెబ్బలు తగలడం ఇలాంటివి. లేదు అంటే ఫుట్బాల్ ఆడే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. సో నిఖిల్ ఫుట్బాల్ ప్లేయర్ కాబట్టి సో వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చాలామందికి నీ సర్జరీస్ అనేవి జరిగాయి. సో తనకి ఏంటి అంటే ఫుట్బాల్ ఒకటి అండ్ ఇంకొకటి వచ్చేసి ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఒక దెబ్బ తగిలింది హ్యామర్తోని, సుత్తతోని. సో దేన్నో కొడుతుంటే అది స్లిప్ అయ్యి వచ్చి డైరెక్ట్ నీలో తగిలింది. అంతకుముందుకు ఆల్రెడీ కొద్దిగా నీ పెయిన్ ఉంది ఫుట్బాల్ వాటి వల్ల, అండ్ ఈ హ్యామర్ వల్ల ఇంకా డ్యామేజ్ అయింది. అది తగిలి మేము స్ప్రేలో పెయిన్ కిల్లర్స్ అవి వేసుకోవడం వల్ల అప్పటికి వరకు హీల్ అయిపోయింది. అది మెల్లిమెల్లిగా లోపల డ్యామేజ్ అయ్యి 2 years తర్వాత సో దాని ప్రతాపం చూపించడం జరిగిందన్నమాట. సో ఆ పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉండే. సో ఎవరికైనా ఏదైనా కొద్దిగా తగిలినప్పుడు అంటే చిన్నవి తగులుతో ఓకే, బాగా నీస్లో జాయింట్స్లో తగిలినప్పుడు ఒకసారి స్కాన్ చేయించుకుంటే బెటర్. ఎందుకు అంటే చిన్నగా ఉన్నప్పుడే తక్కువ చేసుకుంటే బెటర్. సో తలకి దెబ్బ తగిలితే ఏం కాదులే నాకు ఏం అవ్వలేదు అని అనుకోవద్దు. సో 5,000-6,000 అయితే ఎంఆర్ఐ స్కానింగ్లో వీటితో అయిపోతుంది. చిన్నగా ఉన్నప్పుడే హీల్ చేసుకుంటే బెటర్. సో ఇలా ఈఎంఐలకి ఒక 1 lakh వరకు అయ్యింది అప్పు. సో 50,000 కంప్లీట్ ఒక 2 lakhs సో మాకు అప్పు జరిగింది ఇన్సూరెన్స్ ఉన్నాక కూడా. ఇలాగా నిఖిల్ది నీ సర్జరీ అనేది ఇలా జరిగింది. 2 months తర్వాత కంప్లీట్గా హీల్ అయిపోయింది. 2 months వరకు బైక్ ఎక్కువగా యూజ్ చేయడం ఇలాంటివి ఏవి చేయొద్దని చెప్పారు. ఎందుకంటే లెగ్ మీద మనకి స్ట్రెస్ పడొద్దు కదా, స్టెప్స్ ఎక్కువ ఎక్కడం 5 floors 4 floors 3 floors ఇలాంటివి చేయొద్దని చెప్పారు. సో 2 months వరకు కంప్లీట్ రెస్ట్లో ఉన్నాడు. సో లీవ్స్ తీసుకోవడం జరిగింది. ఎవరైనా ఓవర్ వెయిట్ ఉండి ఏదైనా నీ సర్జరీ చేయించుకోవాలనుకుంటే కొద్దిగా వెయిట్ లాస్ అయిన తర్వాత చేయించుకోండి బెటర్. ఎందుకంటే తర్వాత మీరు నడవాలన్న టైంలో మీ బాడీ వెయిట్ మొత్తం నీ మీద పడి మళ్ళీ ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. చాలా కష్టాలు అన్నమాట. అంటే 2 lakhsతోనే పెద్ద కష్టమా అని మీరు అనుకోవచ్చు. సో 2 lakhs మాకు చాలా ఎక్కువ. సో 2 lakhs అంటే ఒకటి చాలా బర్డెన్ అయింది మాకు. ఇలాగా నిఖిల్ది నీ సర్జరీ అనేది జరిగింది. సో బ్యాక్గ్రౌండ్లో పిక్స్, ఇమేజెస్, వీడియోస్ పెడుతూ ఉంటాను, చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఈ నీ సర్జరీ గురించి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నాకు తెలిసినంత వరకు చెప్తాను. సో డాక్టర్, ఫిజియోథెరపీ అందరూ మాకు బాగా సపోర్ట్ చేశారు. సో వాళ్ళ వల్ల కూడా చాలా వరకు హీల్ అయ్యింది. సో డాక్టర్ చాలా బాగా సపోర్ట్ చేశాడు మాకు. సో ఇది నిఖిల్ నీ సర్జరీ స్టోరీ. చాలామంది అడుగుతున్నారు ఏమైందని. ఇదే స్టోరీ. ప్రజెంట్ అయితే బాగున్నాడు. ఇప్పుడు సర్జరీ అయితే 4 months అయిపోయింది. సో ప్రజెంట్ అయితే కంప్లీట్గా ఆల్రైట్కి వెళ్ళాడు. జిమ్కి వెళ్ళి సో లెగ్స్ అయితే చాలామంది అడుగుతున్నారు నీ సర్జరీ అయ్యాక మళ్ళీ జిమ్కి వెళ్తే ఇంకా స్ట్రెస్ అవుతుంది కదా అనేసి. సో మనకి జిమ్ అనగానే ఓన్లీ లెగ్స్ మీద స్ట్రెస్ పడేది ఉండదు. అప్పర్ బాడీ ఉంటుంది, లోవర్ బాడీ ఉంటుంది. లోవర్ బాడీ తక్కువ చేసి అప్పర్ బాడీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. సో ఇలా నీ ప్రాబ్లమ్స్ అలా ఉన్నవాళ్ళు నిఖిల్ కూడా అదే చేశాడు. బాడీ పెంచుదాం అనేది ఒకటి వచ్చింది తనకి. సో అందుకే జిమ్కి వెళ్ళడం జరిగింది. తర్వాత కొద్దిగా ఆ సర్జరీ అనే దాంట్లో నుంచి బయటపడడానికి కూడా జిమ్కి వెళ్ళడం జరిగింది అన్నమాట. సో ఇప్పుడు చాలా అంటే తర్వాత
జిమ్కి వెళ్ళిన తర్వాత కూడా మా ఫుడ్ చేంజెస్ అవన్నీ ఫుడ్ హ్యాబిట్స్ చాలా వరకు చేంజ్ చేసుకోవడం జరిగింది. సో హెల్దీ ఫుడ్, ప్రోటీన్ అంటే ఏంది, ఇలాంటివి చాలా వరకు తెలిసింది. సో ఇలాగా నిఖిల్ నీ సర్జరీ అనేది సక్సెస్ఫుల్, చాలా హ్యాపీగా ఉన్నాం. అప్పులు ఒకటే కట్టుకోవాలి. సో అది జరుగుతూనే ఉంటుంది ప్రతి ఒక్కరి లైఫ్లో. స్టోరీ నిఖిల్ నీ సర్జరీ, మెనిస్కస్ సర్జరీ స్టోరీ. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. మాకు తప్పకుండా సపోర్ట్ చేస్తూనే ఉండండి, లైక్స్, కమెంట్స్, సబ్స్క్రైబ్తో. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.